కృష్ణా జిల్లా పామరు పోలీస్ స్టేషన్ను ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ నేపథ్యంలో స్టేషన్లోని రికార్డులను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. వార్షిక తనిఖీలో భాగంగా పామరు సర్కిల్ పోలీస్ స్టేషన్ కు రావడం జరిగిందని, గతంలో పోల్చుకుంటే ఇప్పుడు క్రైమ్ రేట్ తగ్గిందని, గంజాయిపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గంగాధర్, డీఎస్పీ ధీరజ్, స్టేషన్ సిఐ సుధాకర్ మరియు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. श्रीमान, आपके निरीक्षण के लिए गार्ड हाजिर हैं। गार्ड सेंट्री खड़े रहे, बाकी गार्ड विसर्जन। లేడీస్ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్, ఇక్కడ అన్ని చోట్ల కూడా ఎక్కడైతే గర్ల్స్ ఉంటారో వాళ్ళ సెక్యూరిటీకి కంపల్సరీగా మేనేజ్మెంట్కి వాళ్ళకి చెప్తున్నాము. సీసీ కెమెరాస్ ఒకలా పెట్టాలి, ఎవరైనా అపరిచితులు వస్తారా లేదా అని తెలియడానికి, భద్రతకి. తర్వాత ఈ షాపింగ్ మాల్స్, ఇంకా గోల్డ్ షాప్స్, ఇట్లా ప్రతి ఒక్కటి ఎక్కడైతే సెక్యూరిటీ కాంప్రమైజ్ అయ్యే అవకాశం ఉందో ప్రతి చోట కూడా సీసీ కెమెరాస్ పెట్టాలి. అది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. తర్వాత వాళ్ళతో కూడా ఎవరైతే ఇన్స్టిట్యూట్స్ ఉన్నారో వాళ్ళతో కూడా సీసీ కెమెరాస్ పెట్టిస్తున్నామండి. ప్రజలు అందరూ కూడా మాతో సహకరించాలి. ఎంత ఎక్కువ సీసీ కెమెరాస్ పెడితే అంత మంచిది సెక్యూరిటీ పరంగా కూడా. డ్రోన్స్ వినియోగం కూడా విపరీతంగా బాగా చేస్తున్నాము. ప్రస్తుతానికి జిల్లాలో 3 డ్రోన్స్ గవర్నమెంట్ వారు ఇచ్చారు. ఇంకా కూడా మొన్న గుడ్లవల్లి ఇంజనీరింగ్ కాలేజీలో కూడా ఒక 3 డ్రోన్స్ ఇచ్చారు, 4 ఇచ్చారు. ఇంకా అట్లా రకరకాల కార్పొరేట్ సంస్థల ద్వారా కూడా డ్రోన్స్ మేము ప్రొక్యూర్ చేసుకుంటున్నాము. భవిష్యత్తులో ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక డ్రోన్ ఉండేటట్టుగా మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. సో డ్రోన్ ద్వారా మీరు చెప్పారు కదా గ్యాంబ్లింగ్ జరుగుతుందంటే, ముందు అక్కడ ఫ్లై చేసి ఆ ఏరియాలో ఎక్కడ జరుగుతూ ఉంది ఏంటి అనేది వెళ్ళి అక్కడ యాక్యురేట్గా రైడ్ చేయడం జరుగుతుంది. సో అట్లా డ్రోన్ వల్ల తర్వాత మనకి బందోబస్తు అరేంజ్మెంట్స్, రేపు యనమల కుదురు మహాశివరాత్రి సెలబ్రేషన్స్ వస్తున్నాయి. రీసెంట్గా చాలా జాతరలు అన్నీ జరిగాయి. ఇక్కడ ఉయ్యూరు దగ్గర మనకి వీరలమ్మ తల్లి జాతర జరిగింది. వాటన్నిటిలో కూడా ఈ డ్రోన్స్ని, సీసీ కెమెరాస్ని వాడి ఎటువంటి అంటుబడి ఇన్సిడెంట్ జరగకుండా బాగా చేశాము. కాబట్టి ఇవన్నీ టెక్నాలజీని పబ్లిక్ గ్యాదరింగ్స్ని కంట్రోల్ చేయడానికి బందోబస్తు ఏర్పాట్లు విపరీతంగా బాగా వాడడం జరుగుతుందండి. వచ్చే మహాశివరాత్రి సెలబ్రేషన్స్ కూడా మన యనమల కుదురు కానీ, తర్వాత పట్టిసీమ కానీ ఏలూరు జిల్లాలో, తర్వాత పంచనామ క్షేత్రాలు మనకి 4 ఉన్నాయి. మనకు భీమవరం, పాలకొల్లు, సామర్లకోట, ద్రాక్షారామం, అన్ని ప్లేసెస్లో కూడా పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేసి మహాశివరాత్రి సెలబ్రేషన్స్ ఎటువంటి ఇన్సిడెంట్ లేకుండా జరగడానికి మేము ప్రయత్నం చేస్తాం.